ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే, నా దగ్గర ఓపీ వచ్చేవాళ్ళు ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయి ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ చెకప్కి వస్తుంటారు. నార్మల్ డెలివరీ అవుతుందా మాకు అని అడుగుతుంటారు. సో దీని గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో చెకప్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం సిజేరియన్ అయితే వాళ్ళని ఫస్ట్ సిజేరియన్ ఏ కండిషన్స్లో అయింది, వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పెయిన్స్ వచ్చిన తర్వాత బేబీ అవుట్లెట్ యూట్రస్ అవుట్లెట్ అనేది సరిగా లేక వాళ్ళకి డెలివరీ కాలేదా, లేదు ఏదైనా వేరే ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీకి స్ట్రెస్ వల్ల సిజేరియన్ చేయాల్సి వచ్చిందా, ఇవన్నీ కూడా మేము హిస్టరీలో నోట్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి కూడా కొంత అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి నార్మల్ అవుతుందా లేదా అని చెప్పడానికి 9th మంత్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే 9th మంత్లో డెలివరీ దగ్గర పడ్డాక అప్పుడు మదర్ యొక్క కండిషన్ ఎలా ఉంది, బేబీ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేది నోట్ చేసుకుంటాం. సో ఫస్ట్ మదర్ యొక్క కండిషన్స్ ఏంటంటే, తనకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అండ్ తన అవుట్లెట్ అనేది పెల్విక్ అవుట్లెట్ సరిగ్గా వైడ్గా ఉందా లేదా ఆర్ నారోగా ఉందా. అండ్ నెక్స్ట్ బేబీ ఫ్యాక్టర్స్ ఏంటంటే, బేబీ ఏ పొజిషన్లో ఉంది, అంటే హెడ్ డౌన్ ఉంటే సెపాలిక్ పొజిషన్ అంటే ఇది ఫేవరబుల్ అనమాట. మళ్ళీ అందులో కూడా హెడ్ ఎటుపక్కకి టర్న్ అయి ఉంది, పోస్టీరియర్గా ఉందా, అంటీరియర్గా ఉందా, అండ్ అది కరెక్ట్గా ఫిక్స్ అయిందా, అండ్ ఎంగేజ్ అయిందా, అంటే పెల్విక్ గ్రూవ్లోకి కరెక్ట్గా ఫిట్ అయిందా, ఇవన్నీ కూడా నోట్ చేస్తామన్నమాట. అండ్ బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది, అండ్ ఆమె యూట్రస్లో ఏమన్నా అనామలీస్ వంటివి అంటే షేప్లో ఏమన్నా తేడా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా గుర్తించి అవి నోట్ చేసి దాన్ని బట్టి అసలు ఆమెకి నార్మల్ డెలివరీకి ట్రయల్ ఇవ్వడం అనేది సేఫా కాదా అనేది డిసైడ్ చేస్తాం. అండ్ బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది, అండ్ ఆమె యూట్రస్లో సపోజ్ ఒక లేడీకి మేము ఈమెకి నార్మల్ డెలివరీ సేఫే అని డిసైడ్ చేశాక ఆమెకి న్యాచురల్గా పెయిన్స్ వస్తాయేమోనని వెయిట్ చేస్తాం. అంటే అరౌండ్ 39 వీక్స్ వరకు, అంటే 9th మంత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. అప్పుడు ఆమెకి పెయిన్స్ డెవలప్ అయ్యాక ఆమెని అడ్మిట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ అయ్యాక మదర్ని అండ్ బేబీని ఇద్దరిని కూడా చాలా కేర్ఫుల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే మదర్కి ఏంటి, ఆమె బీపీ, పల్స్, అండ్ ఆమెకి ఏమన్నా ఫ్రెష్ బ్లీడింగ్ వంటిది జరుగుతుందా, అండ్ పల్స్ రేట్ ఏమైనా పెరుగుతుందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, అంటే రిస్క్లోకి వెళ్ళకుండా. అండ్ బేబీ కండి ఎలా మానిటర్ చేస్తామంటే, హార్ట్ బీట్ సిటీజీ అంటామన్నమాట. సో అది ఆ హార్ట్ బీట్ ట్రాకింగ్ అనేది అయ్యాక మదర్ని అండ్ బేబీని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ రెండు కూడా స్టేబుల్గా ఉండి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకపోతే, లేబర్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే దారి బాగానే ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీకి అలౌ చేస్తాం. అప్పుడు ఈజీగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ మానిటర్ చేస్తున్న టైంలో మదర్కి కానీ బేబీకి కానీ రిస్క్ ఎదురైతే, అంటే ఎటువంటి రిస్కులు, మదర్కి పల్స్ రేట్ హై అయిపోవడం కానీ, ఫ్రెష్ బ్లీడింగ్ కనపడడం కానీ, లేదు ముందుసారి వేసిన సిజేరియన్ స్టిచెస్ దగ్గర బాగా పెయిన్ రావడం కానీ, ఇటువంటివి జరిగితే ఆమెకి స్టిచెస్ అనేవి ఓపెన్ అయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. అంటే ఈ స్టిచెస్ లోపల యూట్రస్ మీద ఉన్నది, ఇవి మనకి కనబడవు బయటకి. సో ఇది మనం గెస్ చేసి ఏమన్నా అటువంటి ఓపెన్ అయ్యే ప్రమాదం ఉంది అని డౌట్ వస్తే కనుక ఇమ్మీడియట్గా ఆమెని సిజేరియన్కి టేకప్ చేయడం జరుగుతుంది. ఆర్ బేబీకి ఏమన్నా రిస్క్ ఎదురైనా, అంటే బేబీ హార్ట్ బీట్ సడన్గా డ్రాప్ అవ్వడం కానీ, పికప్ అవ్వకుండా అలా డౌన్లోనే ఉండడం కానీ, ఇటువంటి సమస్యలు ఏమైనా ఎదురైతే అప్పుడు కూడా బేబీ యొక్క కండిషన్ చూసుకొని బేబీకి సేఫ్ కోసం అన్నట్టు మళ్ళీ సిజేరియన్కి టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈ సిజేరియన్ అయిన వాళ్ళకి నార్మల్ డెలివరీని చేయడాన్ని వీబ్యాక్ అంటాం, అంటే వజానల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో దీన్ని ఎంతో జాగ్రత్తగా గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో అండ్
కంప్లీట్ మానిటరింగ్ తోటి ముందుకు వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.